చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి. చంద్రబాబుతో పాటు మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ కూడా నారావారిపల్లెకు చేరుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం నారావారిపల్లె నుంచి మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, యామిని, ఇప్పుడు మనం నారావారిపల్లెలోనే ఉన్నాము. నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడికి సంబంధించినటువంటి అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఏదైతే కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయో, అంటే స్నానం చేయించడం కానీ ఇవన్నీ కూడా ఇప్పుడే జస్ట్ మొదలైంది. అవన్నీ కూడా పూర్తయిన తర్వాత నారావారిపల్లెలో చంద్రబాబు నాయుడు నివాసం దగ్గర నుంచి ఇప్పుడు మనం ఉన్న చోటికి అంతిమ యాత్ర రాబోతోంది. మనం ఇప్పుడు నారావారిపల్లెలో చంద్రబాబు రామ్మూర్తి నాయుడికి సంబంధించినటువంటి తల్లిదండ్రుల సమాధుల దగ్గర ఉన్నాము. నారా అమ్మన్నమ్మ కావచ్చు, అలాగే అర్జున్ నాయుడికి సంబంధించినటువంటి ఈ సమాధుల దగ్గర ఉన్నాము. ప్రతి సంక్రాంతికి కూడా ఇక్కడికి కుటుంబం అంతా వచ్చి వాళ్ళకి నివాళులు అర్పించడము, ఆ యొక్క పెద్ద పండుగని చేయటము, ఇవన్నీ కూడా సాంప్రదాయబద్ధంగా ఇక్కడే చేసేటువంటి పరిస్థితి. ఇది నారా చంద్రబాబు నాయుడికి సంబంధించి ఇంటి నుంచి 200 మీటర్లు దగ్గరగానే ఉండే పరిస్థితి. వాళ్ళ తల్లిదండ్రుల సమాధులు ఉన్న చోటనే ఇప్పుడు నారా రామ్మూర్తి నాయుడికి సంబంధించినటువంటి అంత్యక్రియలు, అంటే దహనం చేయబోతున్నారు. ఆయన దహనం చేసేటువంటి ఆ యొక్క ఇది కూడా ఏర్పాటు చేసిన దృశ్యాన్ని మన వీడియో జర్నలిస్టు నాగార్జున చూపిస్తున్నారు. వర్షం కూడా నిన్న మార్నింగ్ కూడా అట్లా వస్తున్న క్రమంలో వర్షం వచ్చినా కూడా ఏదైతే ఈ యొక్క దహన క్రియలకి ఇబ్బందులు కలగకుండా వెంటనే ఇప్పుడు అధికారులు రేకుల షెడ్ లాంటిది కూడా తాత్కాలికమైనటువంటిది ఏర్పాటు చేసి దాని కింద ఈ యొక్క దహన క్రియలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. అంతిమ యాత్రగా వచ్చే రామ్మూర్తి నాయుడికి సంబంధించిన పార్థివ దేహాన్ని ఇక్కడ చేసి అక్కడి నుంచి దహన సంస్కారాలకు సంబంధించినటువంటి దీన్ని సాంప్రదాయబద్ధంగా పూర్తి చేయడానికి అందరూ ఇప్పటికే ఇక్కడ ఉండేటువంటి పెద్దలు నిర్ణయించిన మేరకు వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఈ చంద్రగిరి కావచ్చు, ఈ నారావారిపల్లికి సంబంధించినటువంటి టీడీపీ నేతలు కావచ్చు, రామ్మూర్తి నాయుడు అభిమానులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుంటాం. చెప్పండి, మీ రామ్మూర్తి నాయుడు గారు కోసం ఇంత వందలాది మంది వస్తున్నారు, దాన్ని చూస్తే ఏమనిపిస్తుంది? నారా రామ్మూర్తి నాయుడు మొట్టమొదటిసారిగా 94లో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు అప్పుడు తిరిగినటువంటి ప్రతి ఊర్లో కూడా రామ్మూర్తి నాయుడుకి ఒక ఫాలోవర్ ఉండేది. 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఈ నియోజకవర్గాన్ని పూర్తిగా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినాడు. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా నారా చంద్రబాబు నాయుడు తమ్ముడనేదే కాకుండా రామ్మూర్తి నాయుడు కూడా ఒక బ్రాండ్ ఉండేది. ఎందుకంటే ఏ ఊర్లో పోయినా, ఏ నియోజకవర్గంలో పోయినా కూడా రామ్మూర్తి నాయుడు ఒక డైనమిక్ లీడర్ మాదిరి, ఆయనకు ఉన్న ధైర్యము, ఆయన జనాల్లో పోతున్నటువంటి అధికారులతో కావచ్చు, జనాల్లో ఆయనకు ఒక మంచి ఇమేజ్ ఉన్నింది. కాబట్టి ఆయన ఓడిపోయినప్పుడు కూడా జనాల్లో సానుభూతి సంపాదించుకున్నాడు. కాబట్టి ఆయన బ్రహ్మాండంగా ఈ రోజుకి కూడా జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కూడా ప్రతి దగ్గర ఆయన పేరు చెప్పుకుంటూ ఉన్నారు. ఆయన చేసినటువంటి అభివృద్ధి ఆ రోజు ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత ఇప్పటి వరకు చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గెలవకుండా ఉన్నది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆ రోజు మన నారా రామ్మూర్తి నాయుడు ఫాలోవర్ ఎవరైతే ఉన్నారో పుల్లివర్తి నాని ఈరోజు ఎమ్మెల్యేగా కూడా గెలవడం జరిగింది. కాబట్టి నాని అన్న కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని అంతా కూడా దగ్గరుండి ఆయన నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు చాలా బాధాకరం. చంద్రగిరి మండలంలో పుట్టి పెరిగిన నారా కుటుంబంలో చంద్రబాబు నాయుడు గారు దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతగాంచారు. తర్వాత నారా రామ్మూర్తి గారు మన చంద్రగిరి మండలంలో కాదు, చంద్రగిరి నియోజకవర్గం జిల్లాలో కాదు, రాష్ట్రంలో అంతా కూడా నారా రామ్మూర్తి నాయుడు గారు పేరు ప్రఖ్యాతులు పొందినారు. ఈ చంద్రగిరి మండలంలో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు కూడా మా కళ్ళకు కనిపిస్తున్నాయి. రామ్మూర్తి నాయుడు గారు బడుగు బలహీనుల ఆశాజ్యోతి. ఎందుకంటే ఆయన కేవలం కులాలకి మతాలకు అతీతంగా ఒక మైనార్టీ అయిన నన్ను నాకు 24వ సంవత్సరంలో ఒక ఎంపీటీసీ టికెట్ ఇచ్చి గెలిపించిన ఇదే ఆయన ఘనత అయింది. ఆయన మరణించిన బాధ చాలా బాధాకరం. మాకంతా కూడా ఆయన లేని లోటు చంద్రగిరి మండలంలో ఎవరు తీర్చలేనిది. ఈరోజు బాధాకరంతో మాట్లాడిన పరిస్థితి. నారావారిపల్లిలో జరిగేటువంటి కార్యక్రమాలు మా నాయకుడు, మాకు చేపట్టి నడిపించి రాజకీయాలను ఓనమాలు ఎత్తించిన నాయకుడు. రాజకీయాలు అంటే ఏంటి,
అసలు గవర్నమెంట్ రూల్ చేసేటప్పుడు ఏ డిపార్ట్మెంట్ ఏ వర్క్లు వస్తాయి, ఏ వర్క్ పెడితే ఏ స్టేట్ సర్వ్ అవ్వచ్చు, ఏ వర్క్ పెడితే ఏ ఊరు బాగుపడుతుంది, సీసీ రోడ్లు వేయించడం కానీ కాలం డ్రైన్లు చేయించడం కానీ ఇప్పుడు వర్క్లన్నీ మాకు నేర్పించి ఏదోటి వాదనుకోండి. జనాలతో ఎట్ట మింగిలవ్వాలి, జనాలను ఎట్ట కలుపుకొని పోవాలి, జనాలతో ఎట్ట కలుసుకొని పోతే మనకు ఫ్యూచర్లో జనాలు మనం వెన్నంటే ఎట్టుంటారు అనే రాజకీయాన్ని నేర్పించి, నాయకత్వ లక్ష్యాలు నేర్పించి మేము ప్రతి విషయంలో కూడా పోలీస్ స్టేషన్ కాడు ఎంఆర్ఓ ప్రతి ఎక్కడ కూడా సరే మాకు ఏ ఏ ఏ ఆఫీసర్తో ఎట్టబోతే మనకు పనులు అవుతాయి, వాళ్ళని ఎట్ట మనం కలుపుకొని వాళ్ళని నేర్పించిన మహానేత. అటువంటి గొప్ప నేత ఈరోజు లేకపోవడం, మా మధ్య లేకపోవడం తీవ్ర బాధాకరం. నారా రామ్మూర్తి నాయుడు వదిలేసినటువంటి ఎమ్మెల్యే పదవిని మాకు తిరిగి మళ్ళీ చేజిక్కించుకోవడం మినిమం మాకు 25 సంవత్సరాల కాలం పట్టింది. అంత గొప్ప వ్యక్తిత్వం, అంత కఠోర దీక్షతో మాకంతా విద్యాబుద్ధులు నేర్పించే రాజకీయాన్ని అటువంటి గొప్ప నేతను కోల్పోవడం నిజంగా కూడా మాకు బాధాకరంగా ఉంది. ఆయన కోల్పోవడం చాలా దురదృష్టం. పార్టీకి ఉమ్మడి చిత్తూరు జిల్లా కూడా తీరని లోటుకు మేము భావిస్తున్నాం. నారా రామ్మూర్తి నాయుడు గారు ఈరోజు ఇక్కడ లేకపోవడం, చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఆ రోజు 94 ఎలక్షన్ తర్వాత ఆయన యూత్ని ఎంతవరకు ప్రోత్సహించారంటే అది చెప్పుకోలేనిది. ఎందుకంటే స్టూడెంట్ స్థాయి నుంచి మిడిల్ క్లాస్ యూత్ వరకు అందరినీ ప్రోత్సహించి అన్ని రకాలుగా అభివృద్ధి తీసుకొచ్చారు. కాబట్టి ఈరోజు ఈ ఫాలోయింగ్ అంతా ఉందని చెప్తాను. నారా రామ్మూర్తి నాయుడు గారు ఈ చంద్రగిరి నియోజకవర్గాన్ని ఎమ్మెల్యేగా పనిచేసిన అతి కొద్ది కాలంలోనే 5 సంవత్సరాల్లోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నాడు. ఈరోజు ఆ ముద్రతోనే ఈరోజు ప్రజలందరూ కూడా ఆయన్ని చూడటానికి, భౌతికాయం చూడటానికి తండోపతండాలుగా వస్తున్నారు. అటువంటి నాయకుడు ఈరోజు లేకపోవటం చాలా బాధాకరం. నారా వారి కుటుంబ సభ్యులకందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ కలియుగదయం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వాళ్ళకి 60 ఉండాలని కోరుకుంటున్నాను. అది మొత్తంగా అంతిమ యాత్ర కూడా కొన్ని నిమిషాల్లో ప్రారంభం కాబోతోంది. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ యొక్క దహన క్రియలు పూర్తి చేసేటువంటి ఈ యొక్క వేదికని. కాసేపట్లో ఇక్కడికి ఈ యొక్క రామ్మూర్తి నాయుడుకి సంబంధించిన పార్థివ దేహం రాబోతోంది. వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఊరేగింపుగా ఇక్కడికి ఆయనతో పాటు కూడా ఆ పార్థివ దేహంతో వచ్చి ఇక్కడ దహన సంస్కారాలు నిర్వహించబోతున్నారు. అవుట్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ.